నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, వారి బంధువులకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలకు పరిశుభ్రమైన తక్కువ ధరలో భోజనం అందించేందుకు ఈ క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళా సంఘాల ద్వారా నిర్వహించబడే ఈ క్యాంటీన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం మహిళల సాధికారికత మరదన తీస్తూ మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నదని అన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరికని. గోదావరికనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరికని. బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు దేశ కార్మిక వర్గంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉందని 4 లేబర్ కోడ్ల రద్దుకై ఈ నెల 16న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా పోస్టర్ను ఈరోజు 11A గని వద్ద IFT గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు గుండేటి మల్లేశం, చింతల శేఖర్లు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను వచ్చే ఏప్రిల్ 1 నుంచి మోడీ బీజేపీ ప్రభుత్వం అమలుకు పూనుకుంటున్నదని, ఫలితంగా కార్మిక వర్గ భవిష్యత్తు, తమ జీవితాలు అంధాకారమవుతాయని, ఈ విషయాన్ని బీజేపీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరిక ముండయ్య, NC బాబు, సతీష్, రాజ్కుమార్, తిరుపతి, బుచ్చన్న, కిరణ్, కొమరయ్య తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి నిరసనగా భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU జాతీయ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ రకంగా ఈ మార్చిలో 16వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా, అదేవిధంగా మార్చి 23 షాహిద్ భగత్ సింగ్ అమరుడైనటువంటి రోజున హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా. ఈ 2 కార్యక్రమాల్ని కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. గత 4 సంవత్సరాల నుంచి కూడా 4 లేబర్ కోడ్స్ ఏ రకంగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసి ఇవాళ కార్పొరేట్ శక్తులు ఇవాళ ఉరితాళ్ళు పేరి కార్మిక వర్గాన్ని తమ ఆధీనంలో ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి ఉద్యమాలన్నీ కూడా. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కార్మిక సంఘాల విజ్ఞప్తిని, కార్మిక సంఘాల మనోభావాల్ని, కార్మిక సంఘ ఉద్యమాల్ని కూడా లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి పూనుకున్నాడు. దీన్ని భారత కార్మిక వర్గం, సింగరేణి కార్మిక వర్గం తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం ఇది.
ఖచ్చితంగా ఈ నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగేటువంటి ధర్నాను, ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నాలో సింగరేణి గని కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, సిమెంట్ బసంతనగర్ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టీ జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.